హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓదెలా ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. షిఫ్ట్ ఉండి కాలేజ్ ఉన్న రోజు పగిలిపోద్ది. ఇప్పుడు ఇదే నేను చేసే రెస్టారెంట్ కమ్ బార్. ఇప్పుడు షిఫ్ట్ ఉంది, ఇవాళ కాలేజ్ ఉన్నది ప్లస్ షిఫ్ట్ ఉన్నది. ఆల్రెడీ కాలేజ్ ఇంకో 25 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కాలేజ్ కురకాలి ప్లస్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకోవాలి. షిఫ్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది మార్నింగ్ నుండి ఇప్పటివరకు డన్. ఇప్పుడు ఇక కాలేజ్కి రన్. సరే, మీ అందరికి మా కాలేజ్ చూపిస్తా వెళ్ళాక. బాయ్. యూకేలో ట్రావెలింగ్ అనేది ఘోరంగా ఫుల్ ఖర్చుతో ఉన్నది. ఇప్పుడు నేను మా కాలేజ్ పోవాలంటే మా షిఫ్ట్ కాడ నుండి 2 ట్రైన్లు మారాలి, 2 ట్రైన్లు మారి పోవాలి. ఇంకా ట్రైన్లు మారడైతే వేరే లెవెల్ ఉంటుంది. నడుస్తూనే ఉండాలి. ఒక స్టేషన్ నుండి ఇంకో స్టేషన్. అండర్ గ్రౌండ్లోనే 2 స్టేషన్లు వెళ్ళిపోతాయి మన నడుచుడికి. మళ్ళీ ఫుల్ కాస్ట్లీ. సిగ్నల్ ఎట్లా పడితే అట్లా దాటద్దు. ఫస్ట్ ఇక్కడ ప్రెస్ చేయాలి, వెయిట్ అని వస్తుంది. అక్కడ గ్రీన్ కలర్ వచ్చేదాకా దాటద్దు, వెయిట్ చేస్తూనే ఉండాలి. రెడ్ కలర్ ఉన్నప్పుడు దాటినా అనుకో, వాడు గుద్దినా మనం ఏం చేయలేము, మనదే మిస్టేక్. ఇప్పుడు గ్రీన్ ఇచ్చిండో వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఎక్కేది ఎలిజబెత్ లైన్. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏ ట్రైన్ తెలియదు, ఏ పేర్లు తెలియదు నాకైతే. ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నా. మన ఇండియాలో టికెట్ తీసుకుని వెళ్తాం కదా, ఇక్కడ టికెట్ అట్లా ఏమి ఉండదు. ఓన్లీ అంతా కార్డ్ ట్యాపింగే. షెన్ఫీల్డ్ అని కనబడుతుంది చూడ, అదే మన ట్రైన్ ఎక్కేది. 3 మినిట్స్ ఉన్నా ఇట్లుంటుంది. ట్యాప్ చేయాలి, మన మెట్రోలో ఎక్కినట్టు ట్యాప్ చేయాలి, వెళ్తూనే ఉండాలి. చిన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్సిలేటర్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీగా ఉండే, ఖుషి. అప్పుడు ఊకి ఎక్కుతూ దిగుతూ ఉండే స్టేషన్లో పోయినప్పుడు, రైల్వే స్టేషన్లో. ఇప్పుడు ఎక్కి అలవాటు అయిపోయింది. ఇక్కడ పైన డిస్ప్లే ఉన్నది చూడండి, అట్లా డిస్ప్లేలో మనం పోయే ట్రైన్ టైము కనబడుతూ ఉంటుంది, ఎంతసేపట్లో ఉన్నది అని. స్టాప్స్ కూడా ఎక్కడ ఉంది, ఏ స్టాప్ నెక్స్ట్ కూడా అందులో డిస్ప్లే అవుతూ ఉంటుంది. మన ఇండియాలో మెట్రో ఉన్నట్టు ఉంటుంది సేమ్. అంటే మెట్రో పైన పోతుంది, కింద పోతుంది, అంతే తేడా. సేమ్ మన ఇండియన్ మెట్రోస్ ఉన్నట్టు. ఇప్పుడు మన ఎలిజబెత్ లైన్ ఎక్కింది కదా, ఇది ఎక్కి మళ్ళీ వైట్ చేపల్లో దిగి మళ్ళీ షిఫ్ట్ అవ్వాలి. 2 ట్రైన్స్ షిఫ్ట్ అయ్యి వస్తాయి కానీ మా కాలేజ్ కాడ మళ్ళీ 2 ట్రైన్స్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ నడుచుకుంటూ పోవాలి. ఇంకా 6-7 మినిట్స్ వాక్ ఉంటుంది. అది అయిపోతే అప్పుడు వస్తుంది మా కాలేజ్. ఇప్పుడు మనం రిచ్మండ్ పోయే ట్రైన్ ఎక్కాలి. అది ఎక్కడ పోరాడు ఇక హాంప్స్టర్ సిటీ అండ్ డిస్ట్రిక్ట్ లైన్ అన్నదా, అటు సైడ్ పోవాలి పైకి. లాస్ట్ వీడియోలో చెప్పిన యూకేకి వచ్చినాక ఏం నేర్చుకున్నాను అంటే నడుచుడని. ఇట్లా పైకి నడుస్తూనే ఉండాలి. ప్రతి స్టేషన్ ఇట్లా బోర్డు ఉంటుంది, మనం ఎటు పోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అది అని చూసుకునే అందుకు. ఇప్పుడు నేను ఆల్గేట్ ఈస్ట్ పోవాలి. ఆల్గేట్ ఈస్ట్. మళ్ళీ మన ఇండియాలో అందరూ ఎట్లా గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తామో ఇక్కడ అందరు సిటీ మ్యాపర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మా ట్రైన్ వచ్చాక ఇంకా 1 మినిట్ ఉన్నది. అది ఎక్కితే 1 స్టాప్లో దిగేస్తా కాలేజ్కి. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ 6 మినిట్స్ వాక్. అది ట్రైన్ వస్తుంది చూడండి, ఇదే ట్రైన్. ఇండియాలో మన పుష్పులు ఉంటాయి చూడండి, సేమ్ అట్లుంటాయి. వీటిలో పోతుంటే చెవులు చల్లని సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తూనే ఓపెన్ అవుతుంది. ఆ ట్రైన్ ఎలా ఉంది, ఈ ట్రైన్ ఎలా ఉన్నది చూడండి. ఈ ట్రైన్ వచ్చేసి కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది ఆ ట్రైన్తో కంపేర్ చేసుకుంటే. ఆ ట్రైన్ 350 పడితే ఈ ట్రైన్ 250 అట్లా పడుతుంది. కానీ ఇవి అంతటి ఉంటాయి ట్రైన్స్. కొన్ని ఏరియాస్ మాత్రమే ఇవి ఉంటాయి, కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఎలిజబెత్ లైన్ అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఇవి సెంట్రల్ లైన్ అంటారు, ఇది కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి. మన స్టూడెంట్ లాగా వస్తే ఓస్టర్ కార్డ్ అని ఉంటుంది. ఆ కార్డ్ యూజ్ చేస్తే 30% డిస్కౌంట్ వస్తుంది నువ్వు ఎటు ట్రావెల్ చేసినా. అంటే జోన్ల వైజ్ రీఛార్జ్ చేసుకోవాలి. మన జోన్ 1 to 3, జోన్ 1 నుండి 2 వరకు, 2 నుండి 3 వరకు మంత్లీ 80 ఉంటుంది. అంటే మన ఇండియాలో బస్ పాస్ ఉన్నట్టు. బస్ పాస్ రీఛార్జ్ ఎట్లా వేసుకున్నామో ఇక్కడ అట్లా రీఛార్జ్ చేసుకోవాలి. అక్కడ మనం కార్డ్ ట్యాప్ చేసేసినాం కదా, మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేస్తే ట్యాప్ అవుట్ అవుతుంది, లేకపోతే బయటికి పంపించారు. ఇక కాలేజీగా నడుస్తూనే ఉండాలి. ఇక
స్టార్ట్. వే అవుట్ వచ్చాక మళ్ళీ మా కాలేజ్ నడవాలి. మళ్ళీ మా కాలేజ్ సైడ్ బస్సెస్ ఏముంటాయి. ఆన్ ద వేలో రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. ఇది బ్లూ కలర్ ఏమో సైక్లింగ్ కోసం, అటేమో ఇప్పుడు ఆ సిగ్నల్ ఉంది చూడండి ఇక్కడ కనుక, గ్రీన్ కలర్ సిగ్నల్. అక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ తిరిగి మళ్ళీ స్ట్రైట్గా పోవాలి. కోస్తా అనేది బాగుంటుంది ఇక్కడ. అంతటా ఈ కాఫీ షాప్స్ కనబడుతూ ఉంటాయి. వీళ్ళు మంచిగా తాగుతారు కాఫీస్. కాస్ట్ అనేది అయితే అడగకండి, ఎందుకంటే ఇప్పుడు నేను పోలేదు అందులో. మన అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎట్లా కాఫీ తాగాలనేది ఉంటాయి. అది ఎట్లా ఉన్నదో అది నాకు వీలైతే ఇవాళ పెడతా, లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎక్కడైనా చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. నేనైతే డైలీ మార్నింగ్ ఫ్రీగా కాఫీ అయితే తాగుతాను. ఇంకా మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మంచిదే. వాళ్ళు మనం తాకినా మనకు వాళ్ళు తాకినా ఓకే థ్యాంక్స్ సారీ అది 3 నేర్చుకోవాలి. ఎవరే మన సైడ్ నుండి మిస్టేక్ జరిగినా, వాళ్ళ సైడ్ నుండి మిస్టేక్ జరిగినా సారీ అని చెప్పాలి ఫస్ట్. వాళ్ళు సారీ ఇట్స్ ఓకే అంటారు. ఎంత కోపం వచ్చినా కోపాన్ని అన్నింటినీ కంట్రోల్ చేసుకొని ఉండాలి. ఈ స్టాండర్డ్స్ అని ఉన్నాయి చూడ, ఇవన్నీ సైకిల్స్. మనకు అంతకుముందుకు వోల్వో అని సంథింగ్ ఉండే అనుకుంటా, ఐ మీన్ బైక్స్ రెంట్ తీసుకొని పర్ అవర్ ఇట్లా ఛార్జ్ చేసేది కదా. ఇక్కడ సైకిల్స్ ఉంటాయి, అంటే వాటికి బ్యాటరీస్ ఉంటాయిలేండి, ఛార్జింగ్ ఉంటాయి, బ్యాటరీస్తోనే నడుస్తూ ఉంటాయి. పర్ అవర్ సంథింగ్. ఇక మనం వాడుకున్నంత బట్టి పేమెంట్ చేస్తూ ఉండాలి. అక్కడ బ్లాక్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది చూడ, అదే మా కాలేజ్. చూడడానికి సాఫ్ట్వేర్ కంపెనీలా ఉంటుంది, కానీ అంతేం ఉండదు. మీరు తెసుకో ఇక్కడనే కాలేజ్ చెప్పినాక ఏమన్నా గ్రాసరీలో కావాలంటే పోయేటప్పుడు ఆన్ ద వేలో కొనుక్కొని వెళ్తా. ఎందుకంటే మళ్ళీ బయటకు పోవాల్సిన అవసరం ఉండదు కదా. ఇదే మా కాలేజ్, బీపీపీ ఎడ్యుకేషన్ గ్రూప్. ఇప్పుడు పోయినాక ఫస్ట్ చెక్ ఇన్ ఉంటుంది. చెక్ ఇన్ తర్వాత క్లాస్ రూమ్ ఎత్తుకోవాలి. అంటే క్లాస్ రూమ్ తెలియదు బ్రో ఎప్పుడు పోలే అంటే, మాకు ఎవ్రీ క్లాస్కి క్లాస్ రూమ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ రోజు ఏ క్లాస్ ఖాళీ ఉంటే ఆ క్లాస్లో ఇస్తారు. మనం ఇండియాలో క్లాస్లో అటెండెన్స్ తీసుకుంటారు కదా, ఇక్కడ క్లాస్లో అటెండెన్స్ ఉంటుంది, ప్లస్ బయట మన క్లాక్ ఇన్ ఉంటుంది. ప్లీజ్ స్కాన్ ద హబ్. ఇది స్కాన్ చేస్తేనే అటెండెన్స్ వస్తుంది. ఇక్కడ ఉంటుంది 2.01 నుండి E2 రైట్లో 2.21 వరకు లేదు, 2.17. సాఫ్ట్వేర్ ఆఫీస్లో క్యాంటీన్ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయి బయటకు వచ్చినాం.